పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ ఘాతకానికి పాల్పడిన ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్న కుట్రదారులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. పహల్గామ్ దాడికి సంబంధించిన ఫోటోలు చూస్తుంటే ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందన్నారు ప్రధాని మోదీ. మన్ కీ బాత్ లో ఆదివారం దీని గురించి ఆయన మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరాటంలో మన దేశ ఐక్యత, 140 కోట్ల మంది పౌరుల సాంఘీభావమే అతిపెద్ద బలమని చెప్పారు. కాశ్మీర్ లోయలో శాంతి నెలకొనటం, అక్కడి స్కూళ్లు, కాలేజీలు కలకల్లాడుతుండటం చూసి కొందరు ఓర్వలేకపోతున్నారు అన్నారు ప్రధాని. కాశ్మీర్ లో మునుపెన్నడూ లేనంత వేగంగా నిర్మాణ పనులు జరుగుతూ ఉండడం, పర్యాటకులు రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉండడం, ప్రజాస్వామ్యం బలోపేతమవడం, ప్రజల ఆదాయం పెరగడం, యువతకు కొత్త అవకాశాలు రావడం చూసి వారు సహించలేకపోయారు. పహల్గామ్ దాడి వారి నైరాశ్యం, పిరికితనానికి అద్దం పడుతుందని ప్రధాని అన్నారు. కాశ్మీర్ లోయ మళ్లీ నాశనం అవ్వాలని ఉగ్ర చర్యల సూత్రధారులు కోరుకుంటున్నారని, అందుకే ఇంత పెద్ద కుట్రకు పాల్పడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రదాడి బాధితుల కుటుంబాల పట్ల భారతీయులంతా సానుభూతి చూపిస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులకు యావత్ ప్రపంచం మద్దతుగా నిలుస్తుందన్నారు. మరోపక్ష రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పహల్గామ్ లో పరిస్థితులతో పాటు భద్రతా సన్నద్ధంపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అంతకుముందు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తో రాజ్నాథ్ భేటీ అయ్యారు. ఆ సమావేశానికి సంబంధించిన వివరాలను కూడా ప్రధానితో చర్చించారు.